ఆంధ్రప్రదేశ్ టెట్ 2025కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. డిసెంబర్ 10 నుంచి టెట్ అనే ఈ యొక్క ఆర్టికల్ మనకి ఏబిఎన్ న్యూస్ పేపర్‌లో అయితే ప్రెజెంట్ అయితే ఈరోజు రావడం జరిగింది. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ, నేడు నోటిఫికేషన్ ఇవ్వనున్న పాఠశాల విద్యాశాఖ. మనకి ఆల్రెడీ 2 డేస్ బ్యాకే మనం చెప్పాం. మరొక 2 రోజుల్లో కూడా టెట్ నోటిఫికేషన్ వస్తదని చెప్పడం జరిగింది. అదేవిధంగా టెట్‌కి సంబంధించిన కొన్ని గైడ్‌లైన్సు, అలాగే నోటిఫికేషన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈరోజు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. అయితే డిసెంబర్ 10న టెట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష షెడ్యూలు గురువారమే నిన్న విడుదలైంది. అక్టోబర్ 24 నుంచి నవంబర్ 23 వరకు కూడాను దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. డిసెంబర్ 10 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 3వ తేదీన హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచుతారు. జనవరి 19న ఫలితాలు విడుదల చేస్తారు. టెట్ నోటిఫికేషన్ అనేది మనకి శుక్రవారం విడుదలవుతుంది. అంటే ఈరోజు ఏ టైంకైనా విడుదలవుతుంది. అయితే ఆన్‌లైన్ ప్రాసెస్ కూడా మనకి ఈ రోజుటి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి, దానికి సంబంధించినటువంటి టెట్ నోటిఫికేషన్ క్లియర్‌గా అయితే నోటిఫికేషన్‌లో కొన్ని గైడ్‌లైన్స్ మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఏవేవి టెట్‌లో మార్పులు జరిగాయని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని మార్గదర్శకాలు చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈసారి టెట్‌లో ప్రధానంగా 2 కీలక మార్పులైతే చేసింది. ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీ మార్కుల్లో 5% సడలింపు ఇస్తున్నారు. ఇకపై పూర్తిగా ఎన్‌సిటిఈ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. స్కూల్ అసిస్టెంట్‌లకు సంబంధించి 2ఏ, 2బీ పేపర్‌లో టెట్ రాసే అభ్యర్థులకు డిగ్రీలో 50% మార్కులైతే రావాలండి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగులకైతే 45% మార్కులు ఉండాలి. 2011 నుంచి టెట్ అమల్లో వచ్చింది. అంతకంటే ముందే ఉద్యోగాలు పొందిన టీచర్లు ఖచ్చితంగా టెట్ ఉత్తీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. ఈ మేరకు ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రాసే అవకాశాన్ని పాఠశాల విద్యాశాఖ కల్పించింది. అయితే ప్రభుత్వ మేనేజ్మెంట్‌ల టీచర్లకు, అలాగే ఎయిడెడ్ పాఠశాలలోని టీచర్లకు, ఇంటర్మీడియేట్ అలాగే డిగ్రీలో డిగ్రీలో అవకాశాన్ని పాఠశాల విద్యాశాఖ కల్పించింది. అయితే ఆల్రెడీ చెప్పాం కదా! ప్రభుత్వ మేనేజ్మెంట్ టీచర్లకు, ఎయిడెడ్ పాఠశాలలోని టీచర్లకు ఇంటర్మీడియేట్, డిగ్రీలో కనీస మార్కుల నిబంధన వర్తించదు. ఇకపై 2011 జూలై 29 కంటే ముందులు బీఈడీ అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో అడ్మిషన్ ఉండి వారికి అర్హత మార్కుల శాతంతో సంబంధం లేని మార్గదర్శకాలతో పేర్కొన్నారు. కాగా 2011కు ముందు కోర్సులు పూర్తి చేసిన వారికి సంబంధిత అర్హత కోర్సు డిగ్రీ, ఇంటర్‌లో ఓసీలకు 45%, ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగులకు 40% మార్కులు ఉండాలి. టెట్ నిర్వహణకు పాఠశాల విద్యా కమిషన్ నేతృత్వంలో కమిటీని కూడా నియమించడం జరిగింది. కాబట్టి ఈ 2 మార్పులు కూడాను ప్రతి ఒక్క అభ్యర్థి కూడా గమనించాల్సిందే. అయితే తొలి రిలీజ్ చేసిన పర్సెంటేజ్ ఒకలాగుండేది. ఇప్పుడు పర్సెంటేజ్ అనేది ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. మీరు ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క పర్సెంటేజ్‌కి కరెక్ట్‌గా మార్క్స్ ఉంటేనే అప్లై చేస్తే బెటర్. ఎందుకంటే ఆల్రెడీ 2025లో చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి చాలామందికి. మీకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు దీని గురించి బాగా ఆలోచించి అప్పుడు ఈ పర్సెంటేజ్ మీరు క్రాస్ చేసినట్టుకున్నా, లేకపోతే కరెక్ట్‌గా ఆ పర్సెంటేజ్ అంటే అభ్యర్థులు అప్లై చేసుకుంటే బెటర్. ఏవైనా ఒకవేళ చేసినా కూడా తర్వాత ప్రాబ్లమ్స్ అయితే మీరే ఫేస్ చేయాల్సొస్తది. అయితే ఈసారైతే ఎగ్జామ్ అనేది మనకి 2 లాంగ్వేజెస్‌లో అయితే ఉంటది. అయితే మస్ట్ అండ్ షుడ్ బిగా ఇంగ్లీష్ అయితే ఉంటది. తర్వాత మీరు సెలెక్ట్ చేసుకునే లాంగ్వేజ్ బట్టి మీకు ఈ టెట్ పేపర్ అనేది ఉండడం జరుగుతుంది. టోటల్‌గా చూసుకుంటే 150 ప్రశ్నలతో 150 మార్కులకి ఎగ్జామ్ అనేది మనకి ఆన్‌లైన్ విధానంలోనే ఉంటదండి టెట్ ఎగ్జాము. అలాగే ప్రశ్న ప్రత్ ప్రశ్న పత్రం అయితే ఇంగ్లీష్‌తో పాటు ఎంపిక చేసుకున్న భాషలో ఉంటది. టెట్‌లో ఉత్తీర్ణతకు ఓసీ వాళ్ళకైతే 60% రావాలి. బీసీ వాళ్ళకైతే 50%, ఎస్సీ, ఎస్టీ అలాగే దివ్యాంగులకి, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్‌కి అయితే 40% మార్కులైతే తప్పనిసరిగా అయితే రావాలి. ఈ పర్సెంటేజ్ కంటే ఏమాత్రం తక్కువ ఉన్నా కూడాను ఆ కేటగిరీ వాళ్ళు
ఆలోచించండి అప్లై చేసే ముందులే. ఇన్‌స్ట్రక్షన్స్ క్లారిటీగా చదివేసిన తర్వాత మాత్రమే అప్లై చేయండి. మనకి ఈరోజు ఇస్తారు కదా నోటిఫికేషన్, ఇవన్నీ బాగా ఇన్‌స్ట్రక్షన్ చదివి వాళ్ళిచ్చిన పర్సెంటేజ్‌కి ఈక్వల్‌గా ఉందా లేదా, ఏవైనా మార్పులు జరిగాయి అన్నీ చేసేసి, మీరు రేపటి నుంచైతే అప్లై చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఈరోజు మొత్తం ఇన్‌స్ట్రక్షన్ చదవండి. లేకపోతే ఆల్రెడీ బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్స్ అయితే ఈ రోజు నుంచైతే స్టార్ట్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ మనకి ఈరోజైతే రిలీజ్ అవుతది. ఆన్‌లైన్ ప్రాసెస్ కూడా ఈరోజే స్టార్ట్ అవుతది. ఇప్పటికే టెట్ అర్హత సాధించిన వారు మార్కుల మెరుగుదల కోసం మళ్ళీ పరీక్ష రాయవచ్చు. టెట్ సర్టిఫికేట్‌కు జీవితకాల వ్యాలిడిటీ ఉంటాది. అలాగే టీఆర్‌టీలో టెట్‌కు 20% వెయిటేజీ ఇస్తారు. అలాగే 2017కి ముందు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ అవ్వచ్చు. అలాగే లాంగ్వేజెస్‌కి కలిపి ఉమ్మడిగా టెట్ ఉండేది. ఉమ్మడి పేపర్‌లో టెట్ అర్హత సాధించిన వారు ఇప్పుడు ఎస్ఏ సోషల్ సెపరేట్‌గా, ఎస్ఏ లాంగ్వేజ్‌కి వేరువేరుగా కూడాను మీరు ఎగ్జామ్స్ రాసేసుకోవచ్చు. అయితే టెట్‌కి సంబంధించిన షెడ్యూల్ విషయానికొస్తే మనకి ఎప్పుడు ఏమి జరుగుతుందనేది ఇన్ఫర్మేషన్ టోటల్‌గా ఇచ్చేశారు. నోటిఫికేషన్ అనేది మనకి అక్టోబర్ 24 రిలీజ్ అవుతుంది. అంటే ఈరోజు రిలీజ్ అవుతుంది. అలాగే ఫీజు చెల్లింపు గడువు చూసుకుంటే అక్టోబర్ 24 నుంచి నవంబర్ 23 వరకైతే చేసుకోవచ్చు. అలాగే క్లోజింగ్ డేట్ చూసుకుంటే మనకి నవంబర్ 23 క్లోజ్ అయిపోతుంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది. ఆన్‌లైన్‌లో మనకి మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తారు నవంబర్ 25 నుంచి. హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చూసుకుంటే డిసెంబర్ 3 నుంచి వస్తాయి. పరీక్షలు డిసెంబర్ 10 నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే ప్రిలిమినరీ కీ అనేది మనకి జనవరి 2. అలాగే ఏవైనా ప్రిలిమినరీ కీ పైన ఏవైతే మనకి అబ్జెక్షన్స్ ఉంటే జనవరి 2 నుంచి 9 వరకైతే అబ్జెక్షన్ చేసుకోవచ్చు. అలాగే ఫైనల్ కీ అనేది మనకి జనవరి 13న రిలీజ్ అవుతాయి. ఫలితాలు జనవరి 19న. ఓకే.